శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, రావణ్ అరెస్ట్ అయిన దానిపైన జగన్ గారు చేసిన ట్వీట్ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. గతంలో కూడా నేను చాలా సార్లు చెప్పాను. మతం ఏదైనప్పటికైనా సరే ప్రజల ఆదరణ గనక మీకుంటే మీరు ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఏ పదవినైనా మీరు అలంకరించవచ్చు. మీరు పదవి చేపట్టిన తర్వాత వాళ్ళని రంజింప చేయటానికి మీ మనసులో లేనటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో ప్రాబ్లం ఏంటంటే 3 తరాల నుంచి వాళ్ళు క్రిస్టియన్స్. కానీ హిందువుల ఓట్లు ఎక్కడ పోతాయో అన్న ఉద్దేశంతో అప్పుడప్పుడు గుళ్ళకి గోపురాలకు వెళ్ళటం, ఇళ్లలో సెట్టింగ్లు వేయించుకొని షోలు చేయటం అనేటువంటిది మనం చూసాం. కానీ అతనికి మనసులో హిందుత్వం పట్ల కానీ, హిందూ దేవుళ్ళ పట్ల కానీ ఆయనకి ఎలాంటి గౌరవం కానీ, భక్తి కానీ లేదనేటువంటిది అనేక సందర్భాల్లో మనం చూసాం. ఆయన ప్రసాదం తీసుకోడు, తీర్థం బారబోస్తారు. అలాగే రామతీర్థంలో రాముడు తలకాయ తీసినప్పుడు కానీ, అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టినప్పుడు కానీ, విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో వెండి సింహం పోయినప్పుడు కానీ, ఆంజనేయ స్వామి చెయ్యి విరిగినప్పుడు కానీ, ఈ సందర్భంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదు. ఖండించకపోగా కొడాలి నాని లాంటి వాళ్ళందరూ కూడా దాన్ని హేళన చేస్తూ వెండి సింహాన్ని నమ్ముకొని మేడలు మిల్లులు కడతారా, పోయింది చెయ్యే కదా అతికిస్తాం, తగలబడింది రథమే కదా అని హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా మాట్లాడటం జరిగింది. సరే, అది వాళ్ళ పత్రానికి దారితీస్తుంది. ఇప్పుడు టాపిక్లోకి వస్తే, ఈ రావణ్ అనేటువంటి వ్యక్తి ఆధునిక కాలంలో ముఖ్యంగా ఒక 5-6 సంవత్సరాల నుంచి సోషల్ మీడియా ఎలాంటి వికృత రూపాలను తీసుకుంటుంది, ఎలాంటి వికృత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సోషల్ మీడియాలో అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇతను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొన్ని వందల మంది, ఇంకా మాట్లాడాలంటే కొన్ని వేల మంది యూట్యూబర్స్, యూట్యూబ్ ఛానల్స్, ఇన్ఫ్లుయెన్సర్ పేర్లతో బయటకు వచ్చి రకరకాల పిచ్చి పిచ్చి చేష్టలు చేయటం, పిచ్చి పిచ్చి వీడియోలు, షార్ట్లను పెట్టడం, అవి నచ్చేవాళ్ళకి నచ్చుతోంది. ఈ కాంపిటీషన్లో తనకంటూ ఒక ఐడెంటిటీ రావాలి అంటే ఏంటంటే, ఒక పెద్ద సెలబ్రిటీని తిట్టటమో, ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయటమో, వాళ్ళకున్నటువంటి అటెన్షన్ని అతని వైపు డ్రాగ్ చేసుకోవటం అనేటువంటిది ఒక అలవాటుగా మారి, దానిలో భాగంగానే ఈ రావణ్ అనేటువంటి వాడు మిడిమిడి జ్ఞానంతోటి, హిందూ పురాణాల మీద అతనికి ఏ రకమైనటువంటి అవగాహన లేకుండా హిందూ దేవతలు, దేవుళ్ళ మీద అవాకులు చెవాకులు పేలటమే కాకుండా ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద, అటు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ మధ్య కాలంలో చాలా విపరీతమైనటువంటి మాటలు ఆయన ఛానల్లో మాట్లాడటం అనేటువంటిది చూస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛను వీలైన కాడికి ఆయన ఎలో చేస్తారు. నిజంగా కనుక ఆయన జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఉండుంటే ఇవాళ ఈ పిచ్చి వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఒక్కళ్ళు కూడా బయట ఉండరు. కానీ ఏంటంటే ఆయన సహనం వహిస్తారు కాబట్టి ఇప్పటి వరకు సరిపోయింది. సరిపోయిన తర్వాత ఎప్పుడైతే శృతి మించి అక్కడ ఏలూరులో జరిగినటువంటి సభలో జడా శ్రవణ్ కుమార్తో కలిసి తను మాట్లాడినటువంటి పద్ధతి, అతని యొక్క బాడీ లాంగ్వేజ్, అతను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటి కనీస స్పృహ లేకుండా అతను మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, పార్టీ అభిమానులనే కాకుండా సాధారణ ప్రజలను కూడా ఏంటిది, అసలు ఈ ప్రభుత్వం ఏంటి, ఎందుకు ఇంత మెతక వైఖరి అవలంబిస్తోంది, ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడి ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో ఎందుకు చూస్తూ ఊరుకున్నారని పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద వచ్చిన తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. 4 కేసుల్లో బెయిల్ పొందాడు. 5వ దాంట్లో పకడ్బందీ అయినటువంటి సెక్షన్ పెట్టడంతో రిమాండ్ పడ్డ తర్వాత ఏంటంటే, సహజంగా బాధపడ్డటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే, అమ్మయ్య ఇప్పటికైనా సరే వీడిని లోపలేశారు, పర్వాలేదు ఈ ప్రభుత్వం అనుకోగాని, సంబంధం లేనటువంటి విషయం, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు. పైగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా కాదు. కానీ హిందూ భావజాలానికి వ్యతిరేకంగా ఉండి, హిందూ దేవుళ్ళని, దేవతల్ని విమర్శిస్తూ జుగుప్సాకరంగా మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తిని వీళ్ళు వెనకేసుకొచ్చినటువంటి పద్ధతి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి నైజాన్ని మరొకసారి బయటపెట్టి
2024లో ఊహించని రీతిలో అపజయం పాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మానసిక సమతుల్యం దెబ్బతిందేమోనని అనుమానాలు చాలా సార్లు నేను వ్యక్తం చేశాను. నేనే కాదు, చాలా మంది అన్నారు. ఆ ప్రాసెస్ లో భాగంగానే ఇలాంటి ఇవన్నీ చేస్తున్నాడు. నిన్న కూడా చూసాం కదా, అంతకుముందు తెనాలి వెళ్ళాడు. గంజాయి బ్యాచ్ ని పోలీసులు దండిస్తే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు. తర్వాత ఉమ్, సాయి కృష్ణ అనేటువంటి ఒక నేరస్తుడిని, ఎన్నో నేరాల్లో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు. అలాగే నేర చరిత్ర కలిగినటువంటి రౌడీ షీటర్లను ఈయన పరామర్శిస్తున్నప్పుడే ఆయన చెప్పకనే చెప్తుంది ఏంటంటే, వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళ వెనకాల నేనే ఉన్నాను, నా ప్రోద్బలంతో వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని జనానికి చెప్పకనే చెప్తున్నాడు. ఇవాళ గతంలో వాళ్ళు ఓడిపోయినప్పుడు ఏది ఎమ్మెల్సీ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మాట అన్నారు, "అబ్బే, వీళ్ళందరూ మా ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరే ఉన్నారని చెప్పేసి. వీళ్ళనమాట వాళ్ళ ఓటర్లు. రౌడీ షీటర్లు, జుగుప్సాకరంగా మాట్లాడేటువంటి వాళ్ళు, సంఘ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించేటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ వెంటేసుకుని రాజకీయం చేయాలనేటువంటి భావన జగన్మోహన్ రెడ్డి గారికి రావటం అనేటువంటి దురదృష్టకరం. దాన్ని వెనకేసుకొని అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కనీసం నిస్సిగ్గుగా బయటకు వచ్చి, అతను ఎలాంటి వాడైనా కావచ్చు, అంటే అతను మంచోడు కాదని చెప్పకనే చెప్తున్నాడు, అయినా కూడా భావ ప్రకటన స్పేస్ మీద ఇచ్చారు కదా. తర్వాత ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, 4 సార్లు, చాలా మంది మర్చిపోతుంది విశ్లేషకులు కానీ, లేకపోతే పొలిటికల్ తెలుగుదేశం వాళ్ళు కూడా దాన్ని హైలైట్ చేయట్లేదు. 4 సార్లు అతను అరెస్ట్ చేసినప్పుడు బెయిల్ వచ్చింది. ఆ 4గోసారి అరెస్ట్ చేసినప్పుడు బయటకు వచ్చినటువంటి ఒక ఆడియో, అతని ఫోన్లో నుంచి బయటపడ్డటువంటి ప్రకాష్ రాజ్తో కలిసి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర బయటపడ్డది కాబట్టే, దానికి తగ్గ సెక్షన్స్ ని బట్టి రాజద్రోగానికి సమానమైనటువంటి సెక్షన్ పెట్టడం మూలన ఇవాళ అతను లోపల ఉన్నాడు. లేకపోతే అతని మీద ఇంకొక 40, మన విశ్లేషణలోనే నేను చెప్పాను, ఇంకో 40 కేసులు పెట్టినా తీసుకెళ్ళటం తిప్పడం తప్పితే ఉపయోగం లేదు. గట్టి సెక్షన్లు పెట్టాలన్నో గట్టి సెక్షన్ పెట్టారు. దీని మీదే ఇంకొక 10 కేసులు, 20 కేసులు, 100 దాకా పడ్డాయి అన్నారు. ఇతని జీవితం ఇక్కడితో పరిసమాప్తం. అలాంటి నిందితుణ్ణి, నేరపూరిత మనస్తత్వం కలిగినటువంటి రావణ్ అనేటువంటి వాడిని అతన్ని మోసుకోవటం, లేకపోతే అతనికి మద్దతుగా రావడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి అది రాజకీయంగా చాలా ఇబ్బంది తెచ్చేటువంటి పరిస్థితి. కానీ ఏంటంటే, ఆయన మనసు చాలా మెత్తన. నేరస్తులు, నేరం చేసిన వాడు ఎవరినైనా సరే ప్రభుత్వం శిక్షించేటువంటి అవకాశం కనపడగానే ఈయన మనసు కరిగిపోయి వాళ్ళ తరపున వాదించడానికో, వాళ్ళ తరపున లాయర్లను పెట్టడానికో చూస్తూ ఉంటాడు. అక్కడ మనం తెలంగాణ జర్నలిస్ట్ని కూడా చూసాం కదా, కేఎన్ఆర్ అని చెప్పేసి అతన్ని కూడా అరెస్ట్ చేయగానే వెంటనే వీళ్ళ లాయర్లు వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు. అతన్ని ఆపటం కోసంగా తెలంగాణ, ఆంధ్రాని వీళ్ళ పెయిడ్ బ్యాచ్ తెలంగాణలో ఉంటే వాళ్ళతోటి గొడవ చేయించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యూచర్ లో ఎవరితో రాజకీయం చేయబోతున్నాడు అనేటువంటిది చెప్పకనే చెప్తున్నాడు. ఆంధ్ర ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు దీన్ని గమనించాలనేటువంటిది నా మనవి.